మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు జనరల్ గా చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, అసలు ఆత్మ ఉంటుందా? నిజంగా గరుడ పురాణంలో కొన్ని శిక్షలు ఉంటాయంట. మనం ఇక్కడ చేసిన పాపాలకి అక్కడ యమధర్మరాజు ఎలాంటి శిక్షలు విధిస్తుంటారని కొంతమంది అంటుంటారు. నిజంగా ఉంటాయా, చనిపోయిన మనిషి తిరిగి వచ్చి చెప్తున్నాడా ఇవన్నీ అని? సో ముఖ్యంగా మరి ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుంది, అసలు అక్కడ ఎలాంటి శిక్షలు ఉంటాయి అంటారు? ఆత్మ ఉందా అంటే ఆత్మ ఉంది. ఆత్మ ఉంది కాబట్టి ఇవాళ నువ్వు కూర్చొని మాట్లాడుతున్నాం. ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని వదిలేస్తుందో అప్పుడు మనిషి చనిపోతాడు. శరీరము ఆత్మ వేరైనప్పుడు మనిషి చనిపోవడం జరుగుతుంది. ఆత్మకి ప్రయాణం ఉంటుందా అంటే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అది ఇంకొక జన్మ తీసుకునే వరకు అది ప్రయాణిస్తూనే ఉంటుంది. అది ఎప్పుడైతే మన శరీరం పడిపోతుందో చనిపోతుందో, చనిపోయిన తర్వాత కాలుస్తారు. కాల్చేటప్పుడు బాడీ పైకి లేస్తుంది అంటాం. ఎందుకు లేస్తుంది అంటాం? ఎందుకు లేస్తుంది అంటే ఈ బంధాలను వదిలిపోలేదు. ఈ బంధాలకు బందీ అయిపోయి పైకి లేస్తుంది. కాబట్టి వాడు కొడతాడు. చాలు, ఇంకా అయిపోయింది, నీ చాప్టర్ అయిపోయింది. నువ్వు ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి. నువ్వు ఇంకా దీనిపైన మమకారం పెట్టుకొని ఉండద్దు. ఎవరో నీ వాళ్ళు కాదు, అంతా ఇంతవరకు వచ్చి పోయేటోళ్ళే. అందుకే ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క జీవి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనది జన్మ, మనది జీవితం, మనది ప్రయాణం. ఈ చుట్టూ ఉన్న భవబంధాలన్నీ రుణానుబంధమే. అంతే. ఎప్పుడైతే మనకి రుణానుబంధం తెగిపోతుందో అందరూ వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఈ ఆత్మకి ఈ శరీరానికి రుణానుబంధం తెగిపోతుందో ఆ ఆత్మ శరీరం నుండి వేరైపోతుంది. క్లారిటీగా తెలుసుకోవాల్సింది ఏంటి? మనం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తే ఎవరి ప్రయాణం వాళ్ళది, ఎవరి పాపపుణ్యం వాళ్ళది. మీ ఆయన ఏదో పుణ్యం చేస్తే నీకేదో వస్తుంది, నీ ఏదో పుణ్యం చేస్తే మీ ఆయనకు వస్తుంది. ఇవన్నీ బంధాలలో ఉన్నంత వరకు మాత్రమే వర్తిస్తాయి. ఎప్పుడైతే ఈ ఆత్మ జీవి నుండి వేరైపోతుందో ఆత్మ ప్రయాణం ఒక్కటే, సింగల్ పోవాలి. అది ఎలా పోతుంది, ఏంటి దాని పరిస్థితి? ఒకటి ఏం చెప్తామంటే ప్రేతయాతన అని అంటాం. రెండు వచ్చేసి దైవయాతన. ఒక్క మనిషి అంటే ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు ఏ పనులైతే చేసి ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది దాని ప్రయాణం. ఇప్పుడు గరుడ పురాణం ప్రకారం తీసుకుంటే విష్ణుమూర్తి గరుడికి చెప్పాడు. గరుడు అడిగాడు, ఒక జీవి మరణించిన తర్వాత ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుంది అనేసి. రెండుగా విభజన పడ్డాయి అవి. పూర్వఖండము, ఉత్తరఖండంగా విభజన పడ్డాయి. దీంట్లో దైవయాతన అనే దాంట్లో ఏముంటుంది అని అంటే ఒక ఆత్మ పోయి మంచి మంచి కథలు వినడం, దైవం గురించి తెలుసుకోవడం, ఆత్మగా ఉన్న ఈ రాజుల కథలు వినడం, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట అక్కడ. అంతే, అక్కడంతా మంచే ఉంటుంది. అంటే ఆత్మ మంచి చేసింటేనే దైవయాతన. పాపపుణ్యాలు మంచి చెట్లు అన్ని చేస్తుంటాం కదా, అది. ఇది ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ ప్రేతయాతన అయిపోవాలి. ప్రేతయాతన అనంటే యమలోకానికి పోవడం, శిక్షలు విధించడం. మామూలుగా గరుడ పురాణం ప్రకారం 30 శిక్షలు ఉన్నాయి అంటారు ఒక ఆత్మకి. ఇక్కడ ఏంటంటే మనం చేసే తప్పులన్నీ అక్కడ లెక్క ఉంటాయి. మనం మాట్లాడిన ప్రతి మాట, చేసిన ప్రతి పని, చేసిన ప్రతి మోసం, ద్రోహం, ఇవన్నీ అక్కడ కూడబెట్టుకొని కూర్చొని ఉంటారు అనమాట. ఈ ఆత్మ రావాలి, నేను దీని సంగతి చూడాలి ఇప్పుడు అని. అంటే చేసినప్పుడు బాగా తేలిగ్గా, ఈజీగా, హ్యాపీగా చేసేసి ఉంటాం కదా, అవునా కాదా? ఒక చెడు చేస్తున్నామంటే ఖచ్చితంగా ఈజీగా, హ్యాపీగా చేసేస్తాం. అవతల వ్యక్తికి అది బాధ ఉంటది కానీ చేసే వ్యక్తికి బాధ ఉండదు. ఇప్పుడు అక్కడికి పోయిన తర్వాత ఏంటి అంటే రౌరవమని, మహారౌరవమని, క్రిమి భోజనమని, అంధకారమని, ఇలా ఉన్నాయి కొన్ని శిక్షలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క శిక్ష విధిస్తారు. అంటే నువ్వు ఎవరికైనా ద్రోహం చేశావు, మహారౌరవంలో వేయడము. మళ్ళీ ఇదేంటి శూలపానం అనేసి
శూలాలతో గుచ్చడము, క్రిమి భోజనం అనేసి క్రిమి కీటకాలను మనకి భోజనంగా అంటే వాటిని చంపినప్పుడు క్రిమి భోజనం వస్తుంది. ఇప్పుడు రౌరవంలో ఏమైతుంది అని అంటే ఒక మనిషి అంటే ఇప్పుడు భార్య భర్త ఉంటారు, ఉన్నప్పుడు భార్యని బాగా ఉపయోగించుకొని భార్య అవసరం తీరి వదిలేస్తే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రౌరవంలో శిక్ష పడుతుంది. అంధకారం అనేది ఎలా ఉంటుంది అంటే వావి వరుసలు లేకోకున్నట్టు మనం అక్రమ సంబంధాలు ఇలా పెట్టుకోవడం, ఇలా శిక్షలు ఉంటాయి. ఏదైనా కూడా ప్రతిదీ కౌంటే. నువ్వు చీమని చంపు కౌంటే, పాముని చంపు కౌంటే, మనిషిని చంపు కౌంటే. కౌంట్ ఉండదు అనడానికి లేదు. ఆత్మ ప్రయాణం ఖచ్చితంగా ఉంటుంది. ఆత్మ ప్రయాణం లేదు, ఆత్మే లేదు అనంటే మనం లేము. ఆత్మ జన్మలు తీసుకోవడానికి తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు జన్మ తీసుకోవాలి, నాకు శరీరం ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని చూస్తుంటుంది తెలుసా. ఆత్మ పడే వేదన అంతా ఇంత కాదు. ఒక్కసారి శరీరం నుండి వేరైపోయిన తర్వాత వేరే శరీరం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటుంది. ఈవెన్ మనం బాడీ కూడా పైకి లేస్తూ ఉంటుంది కదా, అప్పుడు కూడా అది దూరడానికి ట్రై చేస్తుంది. ఆ కాల్చినప్పుడు అంటే దానికి మమకారం ఉంటుంది ఆ శరీరం పైన. ఆ మమకారాలు ఉండొద్దనే చెప్తారు. ఎందుకు ఆ కట్టెని మరి కొడతాము అని అంటే, ఇప్పుడు చనిపోయిన తర్వాత కట్టె అంటాం అంటే చాలు, ఇంకా నీ పాత్ర అయిపోయింది, నువ్వు ఈ మమకారాలన్నీ వదిలేసుకోవాలి, నీ వాళ్ళంటే ఎవరు లేరు, నీ ప్రయాణం వేరు. ఇప్పుడు ఆత్మ ప్రయాణం ఉంటుంది. ఆత్మ ప్రయాణం ఉంటుంది కాబట్టి ఇంకా మనం ఈ సమాజంలో మంచి చెడు ధర్మం న్యాయం మిగిలి ఉన్నాయి. అవి ఉన్నాయి కాబట్టి. అవి లేవు, ఇప్పటికే విచ్చలవిడి తత్వం చాలా ఎక్కువైపోయింది. అవి లేవు అనే మూఢనమ్మకాలతో అవి ఉన్నాయని వీళ్ళకి చచ్చిపోయిన తర్వాత తెలుస్తుంది. ఈ విచ్చలవిడిగా ఉన్న వాళ్ళందరికీ ఆడపడే శిక్షలన్నీ అనుభవిస్తారు కాబట్టి. సో అమ్మ, ముఖ్యంగా మరి చూసుకుంటే తెలిసి తెలియక చేసిన దానికి కూడా శిక్షలు ఉంటాయా? ఉంటుంది. మాట ద్వారా, చేతల ద్వారా, నొప్పించడం ద్వారా. నువ్వు చీమని చంపినా శిక్ష ఉంటుంది. అంటే ప్రాణం కదా, ఒక ప్రాణం తీసిన శిక్ష వేస్తారు అక్కడ. నువ్వు చీమని చంపినా కూడా అంటాం కదా, చీమకు కూడా హాని చేయని వాడు అనేసి. మంచి వాళ్ళని బాగా మంచివాడంటే మనం ఏం చెప్తాం, చీమకు కూడా హాని చేయలేదు ఆయన అంటాం. అది చాలా మంచివాడు అని. ఖచ్చితంగా ప్రతి దానికి శిక్ష ఉంటుంది. శిక్ష లేకున్నట్టయితే పోలేదు. బతికున్నప్పుడు మనం అనుభవించే ప్రారాబ్ధ కర్మలో ఎంత మనం బాధపడతామో, చచ్చిన తర్వాత కూడా మనం చేసిన తప్పులకు అంతే బాధపడతాం. దీనికంటే ఎక్కువ రెట్లు ఉంటుంది అక్కడ. అంటే ఎందుకు శిక్ష, అసలు ఎందుకు శిక్షలు వేయాలి ఆత్మకి? అది చనిపోయిన తర్వాత అనంటే ఆ ఆత్మ మళ్ళీ జన్మెత్తుతుంది. అప్పుడు చేయకూడదు, అప్పుడు చెయ్యకూడదు. అంతే కదా. ఇప్పుడు టీచర్ ఉంటుంది, స్టూడెంట్ ని కొడుతుంది ఏదైనా తప్పు చేస్తే. ఎందుకు కొడుతుంది? మళ్ళీ ఆ తప్పు చేయకూడదనే కొడుతుంది. ఎందుకు ఈ శిక్షలు అంటే, మనం బతికున్నప్పుడు ఈ ప్రారాబ్ధ కర్మ వల్ల శిక్షలు అనుభవించి మనం కొన్ని తెలుసుకుంటాం. మన జీవితంలో ఉన్న కష్టాలను అనుభవించి, చచ్చిన తర్వాత కూడా ఆత్మ ప్రయాణంలో ఆ శిక్షలు అనుభవించి మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు మేము ఇలాంటి తప్పులు చేయకూడదురా బాబు అని తెలుసుకోవడమే ఈ గరుడ పురాణం యొక్క రహస్యం. అమ్మ, కానీ మనం మళ్ళీ జన్మించినప్పుడు మనకు ఎలా తెలుస్తుంది పూర్వం మనం తప్పులు చేసాం, చనిపోయాం, శిక్షలు వచ్చాయి, సో మళ్ళీ ఇప్పుడు మనం జన్మించామని? అది ఎట్ట సాధ్యం? ఎలా తెలుస్తుంది? అసలు నువ్వు బతికి ఉన్నావు, నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నావు అంటే నీకు పునర్జన్మ ఉందని. అంతే కదా. మోక్షం లేనప్పుడు జన్మ లభిస్తుంది. మోక్షం అనేది రిటైర్మెంట్ ఆత్మకి. ఆ మోక్షం కోసమే మనం ఇప్పుడంతా పాకులాడేది, ఈ పూజలు, పునస్కారాలు, విద్యలు, మంత్రాలు, జపాలు. కానీ మోక్షం అంత ఈజీగా రాదు. ఇంకా మన సంచిత కర్మ అంతా తొలగిపోయిన తర్వాత మోక్షం వస్తుంది. ఎక్కడ తొలుగుతుంది మన సంచిత కర్మ? ఒక రోజు మంచి చేస్తే ఇంకో రోజు చెడు చేస్తున్నాం. రెండింటినీ మనం పెంచుకుంటున్నాము. పూర్తిగా ప్రారంధ కర్మ తొలగిపోవాలి, పూర్తిగా మంచే ఉండాలి. ఎక్కడుంది పూర్తిగా మంచి? మోక్షం లభించదు. ఈ మోక్షం లభించక ప్రతి ఆత్మ ఏదో ఒక టైంలో జన్మను తీసుకుంటూనే ఉంటుంది. జన్మ తీసుకోదు అనేదేం లేదు. నువ్వు పోయిన జన్మలో పుట్టినావు కాబట్టి మళ్ళీ నీకు ఇప్పుడు ఈ జన్మ నీకు ఉంది కాబట్టి నెక్స్ట్ పునర్జన్మ. నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే నెక్స్ట్ నీకు పునర్జన్మ ఉంది. లేదు అనేది అయితే లేదు. మన ప్రారంధ కర్మనంతా మనం తొలగించుకోవద్దు. జన్మ జన్మల ప్రారంధ కర్మ అంతా ఉంటుంది. అవునా కాదా? అలాగే అమ్మ, ముఖ్యంగా చూసుకుంటే మరి చాలా మంది ఇంట్లో బుక్స్ పెట్టుకుంటూ ఉంటారు, రామాయణం అని ఏమైనా సూత్రాల బుక్స్ ఉంటాయి అలా. సో ముఖ్యంగా కొంతమంది గరుడ పురాణం బుక్స్ కూడా పెట్టుకోవచ్చు అని అంటున్నారు. అసలు పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా?
కొంతమంది చదువుతూ ఉంటుంటారు నార్మల్ గా. అసలు అమ్మ దానికి ఏమైనా నియమాలు ఉంటాయా చదవడం, లేకపోతే నార్మల్ గా చదువుకున్నా పర్లేదు అంటారా? అంటే స్నానం చేసి చదువుకుంటా. ఎందుకంటే ఆ గరుడు యొక్క అడుగుతాడు విష్ణుమూర్తిని అడగడం వల్ల విష్ణుమూర్తి చెప్పిండేది అది కంప్లీట్ గా. అంటే విష్ణుమూర్తి ఏదైతే చెప్పినాడో అది నిజం, ఇంకంతే. అది మన నమ్మకం. మనం స్నానాధికాలు చేస్తే చదువుతాం, ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇంకోటి గరుడ పురాణం చదవడం వల్ల ఏమైతుంది అంటే మనిషి డిసిప్లిన్ గా ఉంటాడు. భయపడతాడు ఫస్ట్. భయంతోనే డిసిప్లిన్ వస్తుంది కదా, ఖచ్చితంగా డిసిప్లిన్ ఉంటాడు. ఏదో ఒకటన్నా మార్పు వస్తుంది, ఇదన్నా నేను చేయకూడదు అనేది. ఎందుకు బతికున్నప్పుడే గరుడ పురాణం చదవాలి అని అంటే, అక్కడికి పోయిన తర్వాత ఆత్మ చదవలేదు కదా, ఆత్మకు తెలియదు కదా ఏ శిక్షలు వేస్తారు. అదే ఇక్కడ చదివిపోతే అక్కడ ఆత్మ ప్రిపేర్ అయి ఉంటుంది అనమాట. సరే నేను ఆల్రెడీ చదివినాను, నేను ఈ తప్పులు చేసినాను, నాకు ఈ శిక్షలు వేస్తారు అని. అంటే తెలియని శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది, తెలుసుకొని శిక్ష అనుభవిస్తే ఇంకా బాగుంటుంది. అందుకు గరుడ పురాణం చదవాలి అంటారు. అంటే గరుడ పురాణం చదవడం వల్ల, అంటే నవ్వుదా అని చెప్తున్నది, గరుడ పురాణం చదవడం వల్ల తప్పులు చెయ్యం, ఎక్కువ శాతం తప్పులు తగ్గిపోతాయి. మనం డిసిప్లిన్ గా ఉంటాం, ఒకరికి హాని చెయ్యం. ఎందుకంటే అక్కడ ఏ తప్పు చేస్తే ఏ శిక్ష అని బాగా క్లియర్ గా రాసింది దాంట్లో. దానివల్ల ఏమైతాం మనం, ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మన మనసు మారుతుంది, మనం ఈ తప్పు చేయకూడదు అని, మనకి శిక్ష తగ్గుతుంది. ఇన్ని రోజులు కొన్ని తప్పులు చేసింటాము, దాని తర్వాత దాన్ని చదువుతాము, దానివల్ల మనం మారుతాము, చనిపోయిన తర్వాత శిక్ష తగ్గించుకుంటాం. అమ్మ, మొత్తం మీద ఈ ఆత్మ ప్రయాణం అలాగే గరుడ పురాణం గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.